ఓం శ్రీమాత్రే నమః. ప్రియమైన భక్తులకు శుభము కలుగును గాక. ప్రియమైన పిల్లలారా, ఈరోజు మనము దేవి భాగవతంలో నుంచి కొన్ని మాటల్ని జ్ఞాపకం చేసుకొని మన ప్రవచనాన్ని విపులంగా ప్రారంభించుకుందాం. ఈ ప్రవచనం వింటున్న మీ అందరికీ సకల శుభములు కలుగును గాక. తదాస్తు. చదువుకుందాం. పాలసముద్రుడు రంగురంగు వస్త్రాలు, స్వచ్ఛమైన ముత్యాలహారం ఇచ్చాడు. సహస్రకోటి సూర్యుల కాంతితో దగదగలాడే శిరోరత్నము, కటకకుండల కేయూరాలు విశ్వకర్మ ఇచ్చాడు. రత్నభూషితములైన కాళీయందులు తస్టా ఇచ్చాడు. సముద్రుడు కంఠహారాన్ని, రత్న అంగుళీయాన్ని ఇచ్చాడు. ఈ విధముగా మరిక్కడ కొన్ని మాటలు కనబడుతూ ఉన్నాయి పిల్లలారా. దేవి మహాభాగవతంలో మరి దేవి యొక్క మహత్యములను, అలాగే అమ్మ భక్తుల పట్ల చూపే అపారమైన కరుణయు, అలాగుననే అమ్మ యొక్క మహత్యములు, లీలలు, విశిష్టములు అన్నీ కూడా ఈ దేవి భాగవతములో మరి పేర్కొనడం జరిగింది. పూర్వకాలంలో మరి దేవతల్ని రాక్షసులు బాధిస్తూ ఉన్నప్పుడు ఆ రాక్షసుల్ని సంహరించాలంటే మరి అనేక యుద్ధాలు చేయవలసి వచ్చేది. ఈ కలియుగంలో కూడా మరి మానవులే రాక్షసులై ప్రవర్తిస్తున్న రోజులలో మనం ఉన్నాము కనుక ఈ రోజులలో మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంకి వెళ్ళినా రాక్షసులు, దుష్టులు, దుర్మార్గులు, మూర్ఖులు ఉంటున్నారు కనుక ఆ రోజు ఆ రాక్షసుల్ని సంహరించడానికి అమ్మ ఏ విధమైన మరి శక్తితో ఉందో, అమ్మ ఏ విధమైన ధైర్యాన్ని చూపించిందో అటువంటి ధైర్యం ఈరోజు స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ కూడా కలిగి ఉండాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను పిల్లలారా. ఇక్కడ దేవి భాగవత పురాణంలో మనం చూసుకుంటే మరి మహిషాసురుని అమ్మ సంహరించడానికి వెళ్ళే సందర్భంలో దేవతలందరూ కూడా తమ రూపంలో తేజస్సులోంచి శక్తిని తీసి ఒక స్త్రీని సృష్టించినట్లుగా మనకి మహిషాసురుని సంహార వృత్తాంతంలో తెలుస్తుంది. అది చూడండి, అక్కడే దేవి భాగవతంలో ఉంది ఒక మాట. ఎప్పుడు వీళ్ళు మహిషాసురుని సంహరించడానికి వెళ్ళారో చూద్దాం. రమాధవాం, మహిషుడు మమ్మల్ని పెట్టే బాధలు భరించలేకుండా ఉన్నాం. గిరిదుర్గాల్లో తలదాచుకుంటూ నానా బాధలు పడుతున్నాం. బ్రాహ్మణులిచ్చే ఆవిర్భావాలు అతడే స్వాహా చేస్తున్నాడు. విధాతృ వరబలమ చేత అతన్ని ఎవరు చంపలేరు. ఎవరిని చంపలేరు? మహిషాసురుని చంపలేరు. ఈ మహిషాసురుడు దేవతలందరినీ కూడా మరి ఎంతో బాధ పెట్టేస్తున్నవాడే దేవతలందరినీ కూడా మరి సుఖముగా ఉండనివ్వకుండా వారు ఎక్కడ తలదాచుకుంటున్నారంట? గిరి అంటే ఏమిటి పిల్లలారా? కొండల్లోనూ గుహల్లోనూ ఈ దేవతలందరూ కూడా తలదాచుకుంటున్నారంట. ఎవరి గురించి? ఈ మహిషాసురుని బాధలు పడలేక, ఈ మహిషాసురునితో ఇబ్బందులు పడలేక వీళ్ళందరూ కూడా ఎక్కడ తలదాచుకుంటున్నారంటే కొండ గుహలలో తలదాచుకుంటున్నారంట. అటువంటి వారందరూ కూడా ఒకనాడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి, ఓ రమామాధవ, అంటే రమ యొక్క భర్తవైన ఓ మాధవుడా, ఓ దైవమా, ఓ దైవాత్మ అయిన విష్ణువా, సృష్టికి మూల కారణమైనవాడా, ఓ పరమాత్మ, ఇదిగో ఈ మహిషాసురుడితో మేము బాధలు పడలేకపోతున్నాం. ఇతడు మమ్మల్ని ఎంతో బాధ పెట్టేస్తూ ఉన్నాడు. ఆ రాక్షసుల వల్ల మేము నలిగిపోతూ ఉన్నాం. మనం చూసుకుంటే పిల్లారా, రామాయణంలో కూడా మరి కొంతమంది రాక్షసులు మరి విశ్వామిత్రుని యజ్ఞాన్ని పాడు చేసినట్లుగాను, ఆ విశ్వామిత్రుడి యజ్ఞాన్ని రక్షించడానికి రాముడు వెళ్ళినట్లుగాను కనబడుతుంది. మరి ఆ రాముడే ఈ విష్ణువు కదా, ఈ విష్ణువే ఆ రాముడు కదా. అటువంటి ఆనాడు రాక్షసులను సంహరించిన ఆ పరమాత్మ అయిన రాముడి దగ్గరికే మరలా మరి ఈ ప్రజలంతా, ఈ దేవతలందరూ కూడా వచ్చి తమ సమస్యలన్నీ కూడా పరమాత్మ అయిన విష్ణువుకి విన్నవించుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో మరి విష్ణువు ఏమన్నాడో చూద్దాం. అతన్ని రణరంగంలో వధిస్తే స్త్రీయే వధించాలి. ఎవరిని? మహిషాసురుని వధించాలంటే ఎవరు వధించాలంట? స్త్రీయే వధించాలి. ఆ రోజు బ్రహ్మ దగ్గర నుంచి వరము తీసుకుంటూ నేల ఎందే కానీ, ఆకాశం అందే కానీ, భూమి ఎందే కానీ, పుట్టలోనే కానీ, చెట్టులోనే కానీ, మనుషుల్లోనే కానీ, మానవత్వంలో కానీ ఎవ్వరు నన్ను సంహరించకుండా వరం అన్నాడు. ఆ తరువాత ఒక్క మాట అనలేదు, స్త్రీని మాత్రము అనలేదు. ఎందుకంటే స్త్రీ ఏమి చేయగలదు? స్త్రీ చాలా
మరి దయా స్వభావరాలు కదా, స్త్రీకి అక్కడ అంత శక్తి నన్ను సంహరించే శక్తి ఎక్కడ వస్తుందని ఆలోచనతో విర్రవీగుతున్న మహిషాసురుడు స్త్రీ ద్వారా నాకు మరణం లేకుండా చెయ్యన్న మాట అనలేదు కనుక ఆ మాటను విధాత పట్టుకొని ఆ విషయాన్ని విధాత ఆనాడే గ్రహించి నీకెప్పటికైనా స్త్రీ ద్వారానే మరణం సిద్ధిస్తుందని ఇచ్చాడు. ఆ వరాన్ని ఈరోజు విష్ణయ్య జ్ఞాపకం చేసుకొని పిల్లలారా ఏ విధముగా అంటున్నాడంటే, స్త్రీ మాత్రమే అతన్ని వధించాలి. ఎవరిని వధించాలి? మహిషాసురుని ఎవరు వధించాలి? స్త్రీ మాత్రమే వధించాలి, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా వధించలేరు అన్న సమయంలో మరి ఈ దేవతలందరూ కూడా మరి ఎంతో ఆనందము చెంది, మరి అటువంటి స్త్రీ మనలో ఎవరున్నారు, అంత శక్తివంతులు ఎవరు, అంత బలమైన వారు ఎవరు, అంత శక్తి కలిగిన స్త్రీ ఎవరు అని ఆలోచిస్తున్నప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం చూడండి. అక్కడ సకల దేవత అంశాలతో జనించిన మహాశక్తి స్వరూపిణి అయి అతన్ని వధించగలదు కనుక ఇప్పుడు మనం అందరము స్వీయ తేజస్సును దారబోసి ఒక స్త్రీని సృష్టిద్దాం, మన ఆయుధాలన్నీ ఆమెకిచ్చి యుద్ధానికి పంపుదాం. వీరు అనుకుంటూ ఉన్నారంట పిల్లలారా, సకల ఆయుధాలను అంటే ఏమిటి? ఈ దేవతలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమిటంటే పరమాత్మ యొక్క విష్ణువు యొక్క నిర్ణయం తీసుకొని అతడు ఏమన్నాడంటే, మన దేవతలు అందరము కలిసి తమ యొక్క తేజస్సులు అంటే ఏమిటి, వారి యొక్క శక్తిలో సగభాగము ఎవరికి ఇవ్వాలి? ఒక స్త్రీకి ఇవ్వాలి. అంటే ఏంటి? వీళ్ళంతా కూడా అందరి దేవతల్లోంచి సగం శక్తిని అంటే ఏమిటి, విష్ణువులోంచి కొంత శక్తిని, బ్రహ్మలోంచి కొంత శక్తిని, శివుల్లోంచి కొంత శక్తిని, అలాగే స్త్రీమూర్తులైన దేవతలు సరస్వతి, గౌరీ, పార్వతి, అలాగే లక్ష్మి, వీళ్ళ నుంచి కూడా కొంత శక్తిని, అలాగే మిగిలిన దేవతలందరూ ఉన్నారు కదా ఇంకాని, ఆ దేవతల నుంచి, అశ్విని దేవతల నుంచి, బ్రహ్మాది దేవతల నుంచి, రుద్ర దేవతల నుంచి, నంది గణముల నుంచి, ప్రమద గణముల నుంచి, పరివారము దేవతా పరివారం అంతటి నుంచి కూడా తమ శక్తులను తీసి ఒక స్త్రీ రూపము తయారు చేసి ఆమెని ఎవరి మీదకు యుద్ధం పంపుదామనుకున్నారు చెప్పండి పిల్లారా? మహిషాసురుని మీదకి యుద్ధానికి పంపడానికి ఈ దేవతలందరూ సిద్ధమైన సమయంలో వారు ఏమి చేశారంట? మనం మొట్టమొదట చదువుకున్నాం. ఈరోజు మన ప్రవచనం ఏమిటంటే, దేవతలు దేవికి వివిధ వస్తువులు ఇచ్చుట. ఈ దేవతలందరూ కూడా ముందు తమలోంచి చేదస్సును తీసి ఒక స్త్రీమూర్తిని కలిగించారు కదా. శ్రీమూర్తిని కలిగించాక ఏమి చేశారు అంటే వివిధ వస్తువులు ఇచ్చారంట అమ్మకి. ఎవరు ఏ వస్తువులు ఇచ్చారో చూద్దాం. పాలసముద్రుడు రంగురంగు వస్త్రాలు, స్వచ్ఛమైన ముత్యాల హారం ఇచ్చాడు. అమ్మకి హారం అంటే ఎంతో ఇష్టం. మరి ఆభరణములంటే ఏ స్త్రీ కన్నా కూడా ఇష్టమే కదా పిల్లడారా. మరి జగన్మాతకి పాలసముద్రుడు ఏమిచ్చాడంట? ముత్యాల హారం ఇచ్చాడు. ముత్యాలు ఎక్కడుంటాయి చెప్పండి? సముద్రములో ముత్యము తయారవుతుంది. ఆ ముత్యము లోకములో ఎంతో విలువైనది. ముత్యాల కోసం మరి ఎంతోమంది ఆరాటపడుతూ ఉంటారు. అటువంటి పాలసముద్రములో ఉన్న చెప్పల నుంచి ముత్యాలు తీసి ముత్యాలు తయారు చేసి ముత్యాల హారము జగన్మాతకి బహుకరించాడంట పాలసముద్రుడు. మరి సాగర తనయ ఎవరో చెప్పండి? క్షీరసాగరంలో పుట్టింది ఎవరు? లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీదేవి యొక్క తండ్రి పాలసముద్రుడు ఏమి చేశాడంట? జగన్మాతకి తమ బిడ్డకి ముత్యాల హారం ఇచ్చాడంట. మరి గుమ్మడికాయంత ముత్యం ఎందుకన్నా పనిచేస్తుందా చెప్పండి? గుమ్మడికాయంత మన దగ్గర దుష్టులు, దుర్మార్గులు, అలాగే చెడు స్నేహము, అలాగే చెడు మంత్రులు, చెడు సహవాసం మన మీద ఉంటే మనం గుమ్మడికాయంత ముత్యం మోసిన వారమే అవుతాం పిల్లలారా. గుమ్మడికాయంత ముత్యం మరి ఎక్కడ పెట్టుకోగలుగుతాం చెప్పండి? నెత్తి మీద పెట్టుకుంటే మొయ్యగలుగుతామా? ముత్యం ఎంత ఉండాలి? చిన్నది ఉంటేనే ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ గుమ్మడికాయంత ముత్యం ఉందనుకో, దానివల్ల ఏమాత్రం ఉపయోగం లేకపోగా లోకంలో మనకి అవమానాలు, అప్సుతులు జరుగుతాయి పిల్లారా. మరి మన పక్కన దుష్టులున్నా, దుర్మార్గులున్నా, చెడి స్నేహం ఉన్నా, అలాగే అవసరము లేని వారితో మనం స్నేహము చేసిన పిల్లలారా గుమ్మడికాయంత ముత్యము ధరించిన వారమే ఉంటాం. కనుక ఈరోజు పాలసముద్రుడు అమ్మకే స్వచ్ఛమైన ముత్యాల హారము అంటే మన మనస్సు ఏ విధముగా ఉండాలి? స్వచ్ఛముగా ఉండాలని తెలియజేసే విషయమే ఈ పాలసముద్రుడు జగన్మాతకి ముత్యాల హారం ఇచ్చుట.
మరి దేవుడికి వెళ్తున్న మనందరి మనస్సు కూడా ఎలా ఉండాలి? స్వచ్ఛముగా ఉండాలి, పాలవలే ఉండాలి. ఎంతో మరి మనస్సు ముత్యాల హారం వలె దగదగా మెరాలి, అంతేగాని పాపముతో ఉండకూడదు అని తెలియజేసే విషయమై ఈ ముత్యాల హారం ఇవ్వటం. రెండవది చూద్దాం. సహస్రకోటి సూర్యకాంతితో దగదగలాడే శిరోరత్నము కటక కొండల కేయూరాలు విశ్వకర్మ ఇచ్చాడు. మరి కొండలములు కేయూరములు జగన్మాతకి ఎవరిచ్చారంట? విశ్వకర్మ బహుకరించాడంట. ఇతడు మరి నిర్మాణము చేసేవాడు కనుక అతడి చేతుడితోటే మరి ఈ విశ్వకర్మ మరి కొండలాలు కేయూరాలు తయారు చేసి జగన్మాతకి బహుకరించాడంట. బిడ్డలారా, కేయూరములు మనం ఒక పద్యంలో భర్తృహరి మరి సంస్కృతంలో ఒక పద్యం రచించాడు. ఏ పద్యము? కేయూరాని నభూసయంతి పురుషం ఆరాల చంద్రోజ్వల నస్నానం న విలేపనం న కుసుమం ఆలాంకృతామోదజాం వాన్యేకాం సమలం కరోతి పురుషం యా సంస్కృతాదార్యతే సీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం అన్న పద్యం మనకు కనబడుతుంది. జగన్మాత దగ్గరికి వచ్చే మనం అందరము కూడా ఎన్ని కేయూరములు ధరించినప్పటికీ, ఎన్ని ఆభరణములు ధరించినప్పటికీ, ఎన్ని కొండలాలు పెట్టుకున్నప్పటికీ కూడా మన వాక్కు ఎలా ఉండాలంటే వాగ్భూషణం భూషణం అన్నారు ఏనుగు లక్ష్మణ కవి గారు. మనం మాట ఎంతో అందముగా ఉండాలి. మనం ఒంటి మీద ఎన్ని వస్త్రములు మనం ధరించినప్పటికీ కూడా, ఎన్ని ఆభరణములు ధరించినప్పటికీ కూడా, యోగ్యంబర శ్రేణి వస్త్రములు ధరించినప్పటికీ కూడా మన మాట ఎలా ఉండాలి? అందముగా ఉండాలి. మన వాక్కు మంచిగా ఉండాలి. అదే మనకి భూషణము, అదే మనకి అలంకారము, అదే మనకి ఆభరణం అని తెలియజేస్తూ ఇక్కడ జగన్మాతకి విశ్వకర్మ మరి కేయూరములు బహుకరించినట్లుగా కనబడుతుంది పిల్లలారా. మూడవ వస్తువు ఎవరించారో చూద్దాం. రత్నభూషితములైన కాళియందులు తస్ట్వా ఇచ్చాడు. రత్నభూషితములతో అంటే అమ్మకి గాలికి అందులు పెట్టుకోవడానికి ఎవరిచ్చారంట? రత్నభూషితములు. ఇవి రత్నములు, ఆభరణములు ఎంతో దగదగా మెరిసిపోతున్న కాళియందులు తస్వా ఇచ్చాడంట. మరి ఈ కాళియందులు ఎందుకు చూసినంటే ఒంటి మీద ఎన్ని ఆభరణములు ఉన్నప్పటికీ కూడా మనకి పూజకి మరి పాదమే కదా, మరి జగన్మాత పూజకి పాదమే కదా, అమ్మ పాదదూలే కదా మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించబడ్డారు పిల్లలారా. కనుక ఆ పాదము ఎంతో ముఖ్యమైనది తెలియజేస్తూ తస్ట్వా మరి అమ్మకి కాళియందులు ఇచ్చాడంట. ఆ కాళియందులు ఎలా ఉన్నాయి? రత్నభూషితములు అంటే ఎంతో రత్నముల వలె దగదగా మెరిసిపోతూ ఉన్నాయంట. మనము కూడా ఈరోజు జగన్మాత పాదమును పెట్టుకున్నప్పుడు మన జీవితంలో కూడా, మన బతుకులు కూడా, మన యొక్క జీవితము కూడా దగదగా మరిసిపోతుంది పిల్లలారా. కనుక ఈ తస్ట్వా కాళియందు ఇచ్చాడు అన్నిటికంటే ముఖ్యము పూజలో పాదము. ఆ పాదములపై మనం పడాలి, బ్రహ్మ పాదములపై పడాలి. బ్రహ్మ మరి కడిగిన పాదమని మనకి శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలు కనబడుతూ ఉంటాయి. మరి అటువంటి పాదములు మనం పట్టుకోవాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పాదాలు పట్టుకోవాలి, జగన్మాత పాదములు పట్టుకోవాలి, మన తల్లిదండ్రుల పాదములు పట్టుకోవాలి, గురువుల పాదములు పట్టుకోవాలి. వారి పాదములలోంచి దీవెనలు మనలోకి బయలు వెళతాయి పిల్లలారా. గురువుని నమ్మిన వాడు ఏమవడంట? ఎప్పటికీ పాడవడంట. కనుక గురువు పాదము పట్టినవాడు ఎప్పటికన్నా బాగుపడతాడు. అలాగే గురువు మాట విన్నవాడు ఎప్పటికన్నా బాగుపడతాడు. అలాగే పిల్లలారా, గురువు సాన్నిధ్యముతో ఉన్నవాడు ఎప్పటికన్నా బాగుపడతాడు. కనుక ముఖ్యమైన పాదములు 3. 1 దైవ పాదము, 2 తల్లిదండ్రుల పాదము, 3 దైవ పాదము, 3 గురువు పాదము. మొదటి పాదం ఏ పాదము? దైవ పాదము. రెండవ పాదము తల్లిదండ్రుల పాదము.
మూడవ పాదము గురువు పాదము. ఈ 3 పాదములు పట్టుకున్నవాడు ఎప్పటికీ కూడా నశించిపోడు, ఎప్పటికీ కూడా కష్టముల పాలవ్వడు. ఈ 3 పాదములు ఎవరైతే పట్టుకుంటారో వారికి నిత్యానందము కలుగుతుంది అని తెలియజేస్తూ మరి రత్నభూషితములైన కాళీయందులు తస్వా ఇచ్చాడంట పిల్లలారా. తర్వాత చూద్దాం. సముద్రుడు కంఠహారాన్ని ఇచ్చాడంట, అలాగే రత్నాంగుళీయాన్ని కూడా ఇచ్చాడు. అమ్మకే కంఠానికి ధరించడానికి హారం ఇచ్చాడు. ముందుగా మనం చెప్పుకున్నాం పాల సముద్రుడు ఏమిచ్చాడు? ముత్యాల హారం ఇచ్చాడు. ఇక్కడ మరి సముద్రుడు మామూలు సముద్రుడు ఉంటాడు కదా, ముందు పాల సముద్రుడు ముత్యాల హారం ఇచ్చాడు. ఎక్కడ మరి మామూలు సముద్రుడు క్షీరసాగరుడు మరి మామూలు సముద్రుడు కంఠహారాన్ని ఇచ్చాడు. మనము చూసుకుంటే రామాయణములో మరి రాముడు మరి సీతను వెతకడానికి లంకకి వెళ్ళేటప్పుడు పిల్లారా మరి బిజ్జి వేయాలని ఆనకట్ట కట్టాలని సముద్రుడిని ప్రార్థిస్తాడు దర్భాసనం మీద కూర్చొని. కానీ సముద్రుడు గర్వం ఇచ్చి అతిశయించి పరమాత్మకే తాను సృష్టించిన పరమాత్మకి ఎదురు నిలవాలని ఎంత ప్రార్థన చేసినప్పటికీ కూడా రాముడికి లొంగకుండా ఆ వంతెన కట్టడానికి ఎంత మాత్రమో అనుమతి ఇవ్వడు. ఆ సమయంలో రాముడు కోపించిన వాడే, ఆగ్రహ జ్వాలలతో ఉన్నవాడే బాణాన్ని విడిచివేయబడతాడు సముద్రం మీద. అప్పుడు ఆ బాణదాటికి భయపడి సముద్రుడు పారిపోతూ భయపడి మరి ఆ బాణం వేయొద్దని వేడుకొని నా మీద ఆనకట్ట కట్టడానికి అనుమతిస్తాడు సముద్రుడు. ఆ సమయంలో ఆ బాణాన్ని మరి ఎక్కుపెట్టిన బాణాన్ని ఏమి చేయకూడదని మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను, వ్యర్థం చేయకూడదు. ఆ బాణాన్ని ఎక్కడో అక్కడ విడవాలి. మరి అప్పుడు ఏమి చెయ్యాలన్నప్పుడు దుష్టులు దుర్మార్గులు మూర్ఖులు మొరప చెట్టులు పాపులతో నిండి ఉన్న దోమల కులంపై వేయమని సలహా మీదట ఆ ప్రాంతం మీద ఈ బాణాన్ని వేయడం జరుగుతుంది పిల్లారా. ఈ విధముగా సముద్రుడు కంఠహారాన్ని ఇచ్చాడు. మరి అమ్మ పూజలో కంఠం ఎంతో మనోహరమైనది. ఆ కంఠానికి మరి కష్టాలు తొలగించే శక్తి ఉంది. ఎవరైతే జగన్మాత కంఠాన్ని స్మరిస్తారో, జగన్మాత కంఠాన్ని ఎవరైతే ముట్టుకుంటారో వారందరికీ కూడా కష్టములు తొలగిపోతాయి పిల్లలారా. తర్వాత చూద్దాం. వాడిపోకుండా నిరంతరం నవయవ్వనంగా ఉండే తామర పువ్వుల దండను వరుడునిచ్చాడు. ఎవరిచ్చారంట? వరుణుడు. వరుణుడు అంటే ఎవరు? వానదేవుడు. ఈ వానదేవుడు జగన్మాతకి ఏమిచ్చాడంట పిల్లలారా? ఎప్పటికీ వాడిపోకుండా నవయవ్వనంగా అంటే నిత్యము. నవ అంటే ఏమిటి? కొత్త. యవ్వనం అంటే నూతన తేజస్సు, నూతన యవ్వనము. ఎప్పటికీ వాడిపోదు, దానికి వాడటం అంటూ ఉండదు. ఎప్పుడు ఫ్రెష్గానే ఎప్పుడు మరి తాజాగా ఉంటుంది ఆ తామర పువ్వుల దండ. అటువంటి దండని వానదేవుడైన వరుణుడు జగన్మాతకి ఇచ్చాడంట. అలాగే ఇదే సందర్భం మనం చూసుకుంటే రామాయణంలో రాముడు లక్ష్మణుడు సీత మరి ఆ దండకారణ్య ప్రాంతంలో మరి అరణ్య ప్రాంతంలో ఋషుల ఆశ్రమాలు అన్నీ కూడా దర్శిస్తూ అత్రి అనసూయ ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడు ఈ అనసూయ సీతకి ఏమిచ్చిందంట? ఎప్పటికీ వాడుకొని సుగంధములు విడిచిపోని వస్త్రాభరణములు బహుకరించిందంట. మరి ఆ వస్త్రములు వేసుకునేనేమో సీత ఎప్పటికీ కూడా తేజస్సు వాడిపోలేదంట, నిత్యము దగదగలాడుతూ ఉంది. మరి ఆ వస్త్రములు వేసుకోవడం వల్లే, ఆ సువాసన వల్లేనేమో మరి రాక్షసుడైన రావణాసురుడు సీతకి ఆకర్షించబడ్డాడు పిల్లారా. కనుక మరి ఆ రోజు అత్రి అనసూయ ఆశ్రమానికి వెళ్ళిన సీతకి ఎప్పుడు దగదగా మెరిసిపోయే వస్త్రములు, వాడుపోని సుగంధ ద్రవ్యములు మరి అనసూయ మాత సీతకు అనుగ్రహించింది. ఆ విధముగానే ఇక్కడ వరుణదేవుడు జగన్మాతకి ఏమి చేశాడంట? నిరంతరము వాడుకొని ఎప్పటికీ కూడా నిత్యనూతనముగా ఉండే తామర పువ్వుల దండను అమ్మకు బహుకరించాడంట. మరి తామర పువ్వు బురదలోనే ఉంటుంది, కానీ బురదను అంటించుకోదు పిల్లారా. ఈ సూచకమును మనకు తెలియజేయడానికే వరుణుడు మరి వానదేవుడైన వరుణుడు అమ్మకి ఏమిచ్చాడంట? తామర పువ్వుల దండనిచ్చాడు. ఈరోజు జగన్మాత భక్తులమైన మనము, పరమాత్మ బిడ్డలమైన మనము, ఉసినపురమైన వాసులమైన మనము, నిత్యము పరమాత్మ సన్నిధిలో రమించే మనము మరి లోకములో బురద మధ్యలో ఉంటున్నాం, లోకములో దుష్టుల మధ్యలో ఉంటున్నాం, లోకములో పాపాత్మల మధ్యలో ఉంటున్నాం, లోకములో చెడు సహవాసాల మధ్య ఉంటున్నాం. అటువంటి సహవాసాల మధ్య ఉన్న మనం మరి బురదలో ఉన్న తామర పువ్వు ఏ విధముగా అయితే బురద అంటించుకోకుండా ఉంటుందో అలాగే మనము కూడా
ఎక్కడా కూడా లోకములో బురద అంటించుకోకుండా తామర పువ్వు వలె ఉండాలి. అంటే బురద అంటే ఏమిటి? పాపము, చెడు వ్యసనములు, చెడు లక్షణములు, చెడు మాటలు, వ్యర్థమైన బూతు మాటలు, అలాగే దుష్టులు సహవాసము. అందుకే శ్రీశక్తి గంధములో పరమాత్మ అన్నాడు కదా, పరిహాసకులు కూర్చుండు చోటు నువ్వు కూర్చోకూడదు, అది మూర్ఖుల స్థలం అని శక్తి గంధములో పరమాత్మ రాసి అన్నాడు. ఇదే పరిహాసకులు మరి మన చుట్టూ ఉన్నారు. అయినప్పటికీ మనం ఎలా ఉండాలి? ఆ బురదలో కూలిపోకుండా, ఆ బురదను అంటించుకోకుండా మరి తామర పువ్వు వలె ఉండాలని మీ అందరికీ కూడా దేవికి వస్త్రములు బహుకరించిన రహస్యములు తెలియజేస్తూ ఉన్నాను పిల్లలారా. 3 తర్వాత చూద్దాం. ఆ మాలిక పరిమళానికి ఆకర్షితులై తుమ్మిదలు ఎప్పుడు దాన్ని విడిచిపెట్టకుండా ఉంటాయి. ఈ తామర పువ్వుల దండ ఎలా వస్తుందంట? సువాసన, పరిమళము, నిత్యము పరిమళము. మరి నీ పేరు ఎలా ఉండాలి? సుగంధ ద్రవ్యముల వంటి పేరు. అందుకే నేను ఎవరైతే పరమాత్మ ఆలయానికి వస్తారో, ఎవరైతే సత్సంగంలో సభ్యులవుతారో వారందరికీ కూడా దీక్ష ఇచ్చి పేరు మార్చడం జరుగుతుంది. ఆ పేరు మరి ఇప్పుడు వరకు లోకంలో నువ్వు ఉన్నప్పుడు ఎన్నో పిచ్చి పిచ్చి పేర్లు ఉంటాయి నీకు. కానీ పరమాత్మ దగ్గరికి వచ్చాక నీ పేరు ఖచ్చితంగా మార్చుకోవాలి. నీ పేరు ఎలా ఉండాలి? ఆ పేరు విన్నవారికి పరిమళ సువాసన వలె ఉండాలి. అలాగే ఇక్కడ ఈ తామర పువ్వుల దండ వాడిపోకుండా పరిమళముతో అందరినీ ఆకర్షిస్తూ ఉన్నదంట. తుమ్మెదలు ఎక్కడైతే తేనె ఉంటుందో, ఎక్కడైతే పరిమళం ఉంటుందో అక్కడికే వస్తాయి కదా. ఆ విధముగానే ఈ వరుణుడిచ్చిన మాలలో పరిమళము ఎక్కడా కూడా తగ్గలేదంట పిల్లలారా. 2వది చూద్దాం. హిమవంతుడు అనేక విధాలైన రత్నాలను, మనోహరమైన సింహవాహనాన్ని ఇచ్చాడు. హిమవంతుడు ఏమి చేశాడంటమ్మా? హిమవంతుడు మనోహరమైన సింహాసనాన్ని ఇచ్చాడంట. సింహాసనము ఎంతో టీవీకి ఉదాహరణ. సింహాసనము మరి పెద్దలను గౌరవించడానికి ఉదాహరణ. మరి ఈరోజు జగన్మాత సన్నిధిలో ఉన్న మనందరము కూడా అమ్మ పూజ, అమ్మ ప్రార్థన చేసేటప్పుడు సింహాసనము చాలా ముఖ్యమైనది. ఎదురుగుంటా ఖచ్చితంగా నీకు సింహాసనం ఉండాలి. ఆ సింహాసనం మీద ఎవరు ఉండాలి అంటే జగన్మాత ఉండాలి. సింహాసనము అంటే ఏటి పిల్లలారా? సింహ వాహనాన్ని ఇచ్చాడంట. అంటే కూర్చోవడానికి సింహ వాహనము అంటే ఈరోజు మనం జగన్మాత మనం చూసుకున్నాం. జగన్మాత ఎలా ఉంటుంది? సింహవాహనం మీద కూర్చొని ఉంటుంది. మరి ఇంట్లో మనం సింహాన్ని తీసుకొచ్చి అమ్మను కూర్చోబెట్టలేం కదా. అప్పుడు ఏం చేయాలి? సింహాసనం వేయాలి అమ్మకి. అంటే సింహాసనం అంటే పిల్లలారా, సింహాసనాన్ని తెచ్చేయడం కాదు, ఏదో ఒక కుర్చీని వేయడం, జగన్మాతని దాని మీద అధిరోహింపజేసి మనం ధ్యానం చేసుకోవడం కలిగిన ఉదాహరణ ఈ మనోహరమైన సింహాసనము. అంటే హాసనము అంటే ఏమిటంటే నీ మనస్సే మనోహరమైనది. నీ మనస్సు మనోహరముగా ఉండాలి, పాపము లేకుండా ఉండాలి. నీ మనస్సు అనే సింహాసనమును జగన్మాత కోసం నువ్వు సిద్ధపరచాలి పిల్లలారా. ఆ మనస్సు మనోహరముగా మార్చుకొని అమ్మ జ్ఞానము, అమ్మ పూజ నువ్వు చేసిన నాడు నీకెంతో మేలు మరి వనగూరుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను పిల్లలారా. ఈ విధముగా దేవతలు ఇచ్చిన వివిధ వస్త్రాభరణములు ధరించి సింహ వాహనరుడి అయ్యున్న ఆమె దైదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ విధముగా జగన్మాత అందరూ ఇచ్చిన ఆభరణములు, వస్త్రములు ధరించింది. యోగ్యంబర శ్రేణి అయిన వస్త్రములు ధరించి మరి జగన్మాత ఎంతో దైవిప్యమానముగా ప్రకాశించిపోతుందంట. ఒకరి శక్తి చెప్పండి? కాదు, మహర్షుల యొక్క శక్తి, దేవతల యొక్క శక్తి అంతా కూడా కలబోసి మహాశక్తిని తయారు చేశారు. ఆ శక్తి మరి సరిపడే వస్త్రములు ఈ భూమి మీద దొరకవు కనుక దేవతలే మంచి మంచి వస్తువులు చేయగలిగిన వారు. పాల సముద్రుడు ముత్యాలహారము, అలాగే మరి విశ్వకర్మ కేయూరములు, అలాగే తస్వ కాయందులు, సముద్రుడు కంఠహారము, వరుణుడు దగదగా మెరిసే తామల పూల దండ, అలాగనే పిల్లలారా హిమవంతుడు మనోహరమైన సింహవాహనాన్ని ఇచ్చాడు. ఈ వస్తువులన్నీ కూడా పెట్టుకొని ఆ సింహవాహనాన్ని అధిరోహించి అమ్మ ఎంతో మనోహరముగా మెరిసిపోతుందంట పిల్లలారా. తర్వాత చూద్దాం ఇంకా ఎవరెవరు ఏమేమి ఇచ్చారు. విష్ణువు దైత్య శిరోహరమైన సహస్రార చక్రాన్ని, శంకరుడు వాడి అయిన శూలాన్ని, వరుణుడు ఘోషవంతమైన శంఖాన్ని,
అగ్ని వేగమైన శతాగ్నిని, వాయువు బాణపూర్ణమైన 2 తుహురాలను, దుర్కర్షమైన ధనువును, ఇంద్రుడు తన వజ్రాయుధము నుండి జనించిన మరో వజ్రాన్ని, ఐరావతానికి అలంకరించడి గంటను, యముడు తన కాలదండము నుండి ఉదయించిన సకల భూతక మండలములను, వరుణుడు పాశాన్ని, కాలం ఖడ్గాన్ని, పలకను, విశ్వకర్మ త్వష్ట గంట శతానినాది అయిన కొమ్మాదియగు గాథను, కవచాన్ని, ఇంకా అనేక వస్త్రాలను సూర్యుడు స్వీయ కిరణాలను ఇయ్యగా ఈమెను వాటిని ధరించి అందరికీ విస్మయ శకుతుల్ని చేసింది. ప్రతి ఒక్కరూ కూడా మనోహరమైన ఆభరణములు అమ్మకిస్తున్నారు. ఈ మనోహరమైన ఆభరణములు విష్ణువు సహస్రార చక్రాన్ని ఇచ్చాడు. అంటే సహస్రార చక్రము అంటే మనకు తెలిసిందే కదా, మనలో చక్రాలు ఉంటాయి. ఆ చక్రాలలో మరి కుండలని మనం పైకి లేపగలిగితే మనకి దివ్యశక్తులు వస్తాయని మనందరము కూడా నిత్యము ఆ ప్రక్రియను చేస్తూ ఉంటాం పిల్లలారా. మరి అటువంటి దివ్య కుండలి శక్తిని విష్ణువు పరమాత్మికైన దేవతకి ఇచ్చాడంట. శంకరుడు వాడి అయిన శూలమును, త్రిశూలము ఎవరి దగ్గర ఉంటుంది? శంకరుడి దగ్గరే ఉంటుంది కదా. తన భార్యకి తన మరి శూలాన్ని శంకరుడు ఇచ్చేశాడు. తన వస్తువు తన చేతిలో ఉన్న అందరూ కూడా ఏం చేస్తున్నారు? వారి దగ్గర ఉన్న ఆయుధములు కాకుండా కొత్త ఆయుధములు సృష్టించి ఇస్తున్నారు అమ్మకి. కానీ శంకరుడు మాత్రము వాడి అయిన త్రిశూలమును జగన్మాతకి ఇచ్చాడు. ఆ త్రిశూలముతోటే కదా అమ్మ ప్రఖ్యాతి చెందింది. అమ్మ యొక్క ఆయుధము త్రిశూలమే కదా పిల్లలారా. కనుక అర్ధనారీశ్వరులో సగభాగం అని తెలియజేయడానికి ఈ త్రిశూలమును పరమాత్మ అయిన శివుడు జగన్మాతకి ఇచ్చాడు. అలాగే అగ్ని శతాగ్నిని జగన్మాతకి ఇచ్చాడంట. అలాగనే పిల్లలారా, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఇవ్వకుండా ఆ వజ్రాయుధము నుంచి వజ్రాయుధము లాంటి ఒక ఆయుధమును తయారు చేసి జగన్మాతకి ఇచ్చాడంట. అలాగే యముడు ఏమి చేశాడు? మరి యముడి దగ్గర ఎప్పుడూ పాశం ఉంటుంది. ఆ పాశము మన మీదకి విసిరి మానవుల్ని మరి తన వశము చేసుకుంటాడు, ముచ్చువుతో పరిగెట్టిస్తూ ఉంటాడు. అటువంటి యముడు మన దగ్గరికి రాకుండా ఉండాలంటే మనందరము ఎవరి పాదం పట్టాలి? జగన్మాత పాదం పట్టాలి. ఇప్పుడు అమ్మకి కాలదండాన్ని ఇచ్చాడంటే యముడు. అంటే ఏమిటి? కాలాన్ని శాసించగలిగే దండమును, అంటే యముడి దగ్గర ఉన్న దండం లాంటి దండమే జగన్మాత దగ్గర కూడా ఉంది. కనుక ఈరోజు మీరందరూ కూడా జగన్మాత పాదమును పట్టుకుంటే మన యొక్క మరి ముచ్చు బాధలు కానీ, సమస్యలు కానీ, ఎరుకులు కానీ, ఇబ్బందులు కానీ అన్నీ తొలగిపోతాయని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను పిల్లలారా. అలాగే చూద్దాం, ఇంకా సూర్యుడు స్వీయ కిరణాలు ఇచ్చాడంట జగన్మాతకి. అంటే ఏమిటి? తన యొక్క 1000 కోటి, అంటే మనం అనుకున్నాం కోటి సూర్యుల కాంతి గల్లవాడా, మేటిమైన ప్రభావ ఉన్నవాడా, నన్ను కోరుకొని హుసెనుపురం పిలుచుకొని నీ పరమాత్మ పూజలకై నన్ను వాడి అని పాట పాడుకున్నట్లుగా ఈ కోటి సూర్యుల కాంతి గల సూర్యుడు తన యొక్క 100 కిరణములను కూడా జగన్మాతకి ఇచ్చినప్పుడు ఆమె మనోహరముగా మెసిరిపోతూ ఉందంట. మరి ఈరోజు అమ్మ పాదం పట్టిన మనకు కూడా మరి ఆ స్వీయ కిరణాల శక్తి, తేజస్సు, మనోహరమైన బలము మనకు కూడా కలుగుతుంది. సూర్యుడు అంటే ఎవరు? ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడు. మనకు ఆరోగ్యం బాగోకపోతే ఎక్కడ నడమని చెప్తున్నారు డాక్టర్ గారు చెప్పండి? ఎండలో, ఉదయకాలం ఎండలో కొంచెంసేపు నడమని చెప్తున్నారు. మరి అటువంటి సూర్యదేవుడు అతడు ఏమి చేస్తాడు? ఆహారం ఇచ్చేవాడు, భూమిని బతికించేవాడు, మొట్టమొదట ఉదయించిన దేవుడు. అటువంటి దేవుణ్ణి కూడా మరి జగన్మాత ఏమిచ్చాడంట చెప్పండి? స్వీయ కిరణాలను అందించి ఆమె ఇంకా దగదగా మెరిసిపోవడానికి, ఇంకా మహాశక్తిని పొందడానికి సూర్యశక్తిని అనుగ్రహించాడంట సూర్యుడు. ఈ రెండవ మరి సారాంశంలో పిల్లలారా, విష్ణువు సహస్రార చక్రాన్ని, శంకరుడు త్రిశూలాన్ని, అలాగే అగ్ని శతాగ్నిని పిల్లలారా చూడండి. ఇంకా ఇంద్రుడు వజ్రాయుధం నుంచి మరొక వజ్రాన్ని తయారు చేసి ఇవ్వడము,
అలాగే యముడు కాలదండాన్ని, అలాగుననే సూర్యుడు స్వీయ కిరణాలను ఎప్పుడు ఇచ్చినట్లుగా మనము ఈ 2వ పారాగ్రాఫ్లో మనం చదువుకుంటున్న వారమై ఉన్నాం. ఇన్ని వస్తువులు మరి దేవతలందరూ కూడా దేవికి మహిషాసురుని సంహరించడానికి సిద్ధము చేసి పంపడానికి మరి వస్తువులు ఇస్తున్నారు. ఈ వస్తువులు ఎందుకు ఇచ్చారో వాటి యొక్క మర్మాలు ఏమిటో మనం ఎంతో బాగుగా చెప్పుకున్నాం కదా. మొదటి పాలసముద్రుడు ముత్యాలహారం ఇవ్వడం అంటే ఏమిటి? మన మనసు జగన్మాత దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి? స్వచ్ఛమైన ముత్యాల హారం వలె ఉండాలని చెప్పుకున్నాం. అలాగే విశ్వకర్మ కేయూరాలు ఇవ్వడంలో సూచన ఏమిటి అంటే మనము మన వాక్కు మంచిగా ఉండాలి. ఎన్ని కేయూరములు, ఎన్ని ఆభరణములు, ఎన్ని యోగ్యంబరసేని వస్త్రములు వేసుకున్నప్పటికీ కూడా జగన్మాత పాద సన్నిధి చేరేటప్పుడు మన వాక్కు మరి మంచిగా ఉండాలని మనం చెప్పుకున్నాం. అలాగే తస్టు ఆ కాళీ ఎందరిచ్చాడు అంటే దీనికి సూచన ఏమిటి అంటే 3 పాదములు మరి ఎంతో ముఖ్యమైనవి అని చెప్పాను. ఏ పాదము? దైవ పాదము, తల్లిదండ్రుల పాదము, గురువు పాదం. ఈ 3 పాదములు పట్టిన వారికి ముక్తి కలుగుతుంది పిల్లలారా. అలాగే వరుణుడు తామర పువ్వుల దండిచ్చాడు అంటే ఆ తామర పువ్వు బురదలో ఉన్నప్పటికీ కూడా బురదను అంటించుకోదు. అలాగే మనం లోకములో దుష్టుల మధ్య ఉన్నప్పటికీ కూడా ఆ పాపమును అంటించుకోకుండా నిత్యము పరమాత్మ పూజలో లీనమవ్వాలని ఈ సూచనగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే యమవంతుడు మనోహరమైన సింహవాహనాన్ని ఇచ్చినట్లుగా మనము చూసాం. ఆ యమవంతుడు సింహవాహనం అంటే ఏమిటి? జగన్మాతని కూర్చోబెట్టడానికి మనము మనోహరమైన సింహాసనాన్ని వేయాలని, అలాగే ఒక మరి ఆసనమును వేసి కూర్చోబెట్టి దాన్ని ఎదురుకుంటా మనం ధ్యానాదులు చేయాలని మీ అందరికీ తెలియజేయడం జరిగింది పిల్లలారా. అలాగే మరి విష్ణు సహస్రార చక్రాన్ని అంటే మనం అందరము కూడా కుండలిని యోగా చేయాలని, ఆ కుండలిని మరి మేలుకొల్పాలని తెలియజేస్తూ విష్ణువు సహస్రార చక్రాన్ని అమ్మకు బహుకరించాడు. ఈ విధముగా పిల్లలారా మరి శంకరుడు త్రిశూలాన్ని ఇచ్చాడు దుష్టులు సంహరించడానికి. అలాగే అగ్ని శతాగ్నిని, అలాగే యముడు కాలదండాన్ని ఇచ్చాడు. మరి ఈ కాలదండం అమ్మ దగ్గర ఉంది కనుక కాలాన్ని నియంత్రించడానికి, కాలాన్ని మరి మనకి సహకరించేట్లు చేయడానికి జగన్మాతకి అధికారం వచ్చింది పిల్లలారా. అలాగే సూర్యుడు స్వీయ కిరణాలు అమ్మకిచ్చాడు. ఈ కిరణములు మన మీద పడితే మనకు ఆరోగ్యమని, ఈ సూర్యకిరణాలు మన మీద పడితే మనకు డి విటమిన్ లభిస్తుందని, ఆరోగ్య ప్రదాత సూర్యుడని మరి ఈ దేవతలు దేవికిచ్చిన వస్తువులు బట్టి మీరందరూ ఈ రహస్యములు గ్రహించి ఈరోజు ఈ ప్రవచనం ఉన్న మీరందరూ కూడా సకల శుభాలతో ఆరోగ్యముతో ఆనందముగా మరి వద్దిల్లి త్వరలో పరమాత్మను చూడడానికి మీరందరూ ఉసినపురం వచ్చి పరమాత్మ యొక్క దీవెల్ని పొందుకొని ఆ పరమాత్మ సహాస్సు మీరందరూ అనుభవించాలని, ఆయన యొక్క ప్రభావం మీరందరూ పొందుకోవాలని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తుంటూ ఈ ప్రవచనం మీ అందరికీ సకల శుభములు కలుగునుగాక. తదస్తు. దివ్యాదేవుడు నిన్ను దీవించునుగాక, పరమశివుడు నిన్ను పోషించునుగాక, పరమవిష్ణువు నిన్ను వీరించునుగాక, బెజవాడ దుర్గమ్మ బలమునిచ్చునుగా, పరమాత్మ నీకు తోడయుండునుగాక. విజయము ఈ పాట వినివారి కచ్చరం వీరుడరా రమ్మో. స్వస్తి. హరి ఓం.